హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చిన్న పిల్లలున్న ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి వాకర్స్ ఖచ్చితంగా ఉంటాయి. పిల్లలు వాడిన తర్వాత మనం పడేస్తూ ఉంటాము. స్టోర్ రూమ్‌లో లేదా బయట మనం అలా పడేయకుండా తిరిగి మనం రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే చివర్లో ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ వాకర్‌ని తిరిగి మనం ఎలా రీయూజ్ చేయాలో చూసేద్దామండి. వాకర్‌లో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి వాటర్‌లో వాష్ చేసి ఎండలో ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఇలా నేను ఒక వేస్ట్ కాటన్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి. ఈ బాక్స్‌ని ఇలా నేను ఓపెన్ చేసుకున్నాను. 4 వైపులా మడతలుంటాయి కదండీ! దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫ్లాట్‌గా చేసుకున్నానండి. తర్వాత వాకర్‌ని ఇలా మనం వెనక్కు తిప్పుకొని ఇలా ఒక మార్కర్ సహాయంతో ఆ వాకర్ ఎంత ఉందో అలా మనం రౌండ్ షేప్ గీసుకోవాలండి. మార్కర్ సహాయంతో. చూడండి ఇలా నేను గీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలండి. ఆ రౌండ్ షేప్ ఎంత ఉందో అలా. ఇక్కడ నేను కట్టర్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా కట్ అయిపోతుందనమాట. ఇలా రౌండ్ షేప్‌లో మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా వాకర్ తీసుకొని ఇలా మనం ఎంత సైజ్ ఉందో వాకర్ రౌండ్ షేప్ ఎలా ఉందో అలా మనం ఇంకొకసారి బాగా కట్ చేసుకోవాలండి. ఎంత ఉందో అంత. ఇప్పుడు ఇది కరెక్ట్‌గా ఉందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేయండి. ఇక్కడ నేను ఒక ఓల్డ్ క్లాత్ ఒకటి తీసుకుంటున్నానండి. ఇది దుప్పట అన్నమాట. ఇలా వేస్ట్ అయి ఉంటుంది కదండీ! ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. ఇలా పెద్ద సైజ్‌గా ఉండాలండి. ఇలా ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు వాకర్ తీసుకొని ఇలా మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్‌ని దాని మిడిల్‌కి ఇలా మనం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా మిడిల్‌గా వచ్చేటట్లు వేసుకోవాలండి. క్లాత్ అనేది సరిసమానంగా మిడిల్‌గా వేసుకోవాలండి. అప్పుడే మనం చాలా ఈజీగా సెట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా వాకర్‌ను, క్లాత్‌ను ఒకేసారి ఇలా మనం వెనక్కు తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా క్లాత్ క్రాస్‌గా ఉంటుంది కదండీ! ఆ సైడ్ ఒకవైపు ఇలా తీసుకొని, అటువైపు కూడా ఆపోజిట్ సైడు మనం అలాగే తీసుకోవాలండి. అలా తీసుకొని 2 వైపులా ఇలా మనం ముడి వేసుకోవాలండి. 2 లేదా 1 ఇలా మనం గట్టిగా వేసుకోవాలండి. ఇంకొక సైడ్ అంచులు కూడా ఇలాగే మనం ముడి వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే చాలా సింపుల్‌గా మూవింగ్ టేబుల్ లాగా ఉంటుందండి. చాలా ఈజీగా మనం ఇలా వేస్ట్ అని పడేయకుండా తిరిగి మనం రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా స్ట్రాంగ్‌గాను ఉంటుంది. ఇలా మనం చాలా సింపుల్‌గా దీని మీద ఫ్రూట్స్ లేదా స్నాక్స్ అలా మనం ఇలా పెట్టుకొని తినొచ్చండి. చాలా సింపుల్‌గా ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే నేను ఇక్కడ దీని మీద ఫ్రూట్స్ పెడుతున్నానండి. ఇలా బాస్కెట్‌ను చాలా బావుంటుందండి లుక్ మాత్రం. ఇలా మన హాల్‌లో ఇలా పెట్టేస్తే చాలా బావుంటుందండి లుక్ అనేది. చాలా బావుంది. ఈజీగా ఉంటుంది. మనం మూవ్ చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.